వేదిక ఎలా ఉందో ఈ దేవాలయంలో కూడా అమ్మవారి ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని డీసీపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి సందర్శించారు. కొనుగోలు మందగించడం, ధరలు భారీగా పడిపోవడంతో రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పొగాకుకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ సమస్య పరిష్కారం కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. యూరోప్ కంట్రీస్కి వెళ్ళాలి సార్, ఎక్స్పోర్ట్ ప్యాక్డ్ టొబాకో త్రూ హార్మోన్స్ వెళ్ళాలి. ఈ సంవత్సరం మేజర్ కాన్సెప్ట్ కానీ ట్రేడ్ చెప్తున్నారు. వీళ్ళందరూ సంవత్సరానికి ఒకసారి పంట వేయడానికి అవకాశం. గట్టిగా వేస్తే ఎకరాకి 6 క్వింటాలు వచ్చే పరిస్థితి. మీరందరూ ఈ విధంగా కష్టపడి ఈ ప్రాంతమే కాకుండా ఇంకా 11 ఆప్షన్ కూడా అనేది ఇంకోటి లేదు. గత 5 సంవత్సరాలు మన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం నాకు తెలిసి 280 రూపాయలు తగ్గలేదు, 360 రూపాయల దాకా చేరింది. ఒక సంవత్సరంలో అయితే రికార్డ్. మన ఇబ్బందులంతా అక్కడ కూడా చేర్చేటట్టు మన ఎంపీ ద్వారా తీసుకెళ్తాం. ఎందుకంటే మీరు చేసే కష్టం దాదాపు ఆదాయం అంతా వచ్చేది కేంద్ర ప్రభుత్వం కాబట్టి వాళ్ళు కూడా కొంచెం భాగస్వామ్యం ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా కూటమిలో భాగంగా ఉన్నారు.